ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో మనము యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ గురించి పూర్తి తెలుసుకుందాం. జేఆర్ఎఫ్ అంటే ఏమిటి, ఎస్ఆర్ఎఫ్ అంటే ఏమిటి, ఒకసారి జేఆర్ఎఫ్ క్రాక్ చేసిన తర్వాత మంత్లీ స్టైఫండ్ ఎంత వస్తుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, అలాగే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎవరైతే బిగ్ గోల్ ఉంటుందో యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ మీకు పూర్తిగా వివరిస్తాను. యూజీసీ నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అయితే ఈ ఎగ్జామ్ అనేది ఇయర్లో 2 టైమ్స్ ఉంటుంది, జూన్ అండ్ డిసెంబర్. ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అయితే ఈ ఎగ్జామ్ ద్వారా మనం జేఆర్ఎఫ్ ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్డీలో అడ్మిషన్ పొందవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయిన తర్వాత ఏ యూనివర్సిటీలో అయినా ప్రొఫెసర్గా చేయవచ్చు. జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫిలాసఫీ. జేఆర్ఎఫ్ క్రాక్ చేసిన తర్వాత మంత్లీ స్టైఫండ్ 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ 8,800, టోటల్ అమౌంట్ 45,800 వస్తుంది. ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది. ఈ జేఆర్ఎఫ్ ద్వారా స్టైఫండ్ 2 years ఇస్తారు. అలాగే ఎస్ఆర్ఎఫ్ సీనియర్ రీసెర్చ్ ఫిలాసఫీ. ఎస్ఆర్ఎఫ్ ప్రమోట్ అయిన తర్వాత మంత్లీ స్టైఫండ్ 42,000 వస్తుంది, ప్లస్ హెచ్ఆర్ఏ 10,800, టోటల్ అమౌంట్ 52,800. జేఆర్ఎఫ్ క్రాక్ చేసిన వాళ్ళు ఇండియాలో ఏ యూనివర్సిటీలో అయినా అడ్మిషన్ పొందవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటుంది. అలాగే పిహెచ్డీలో అడ్మిషన్ పొందవచ్చు. పిహెచ్డీ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఈ ఎగ్జామ్కి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏదైనా పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్. అయితే జనరల్ వాళ్ళకు 55% అండ్ ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకు 50% మార్క్స్ ఉండాలి పీజీలో. ఏజ్ లిమిట్ జేఆర్ఎఫ్కి మ్యాక్సిమం 30 years లోపు ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ ఓబీసీ వాళ్ళకు ప్లస్ 5 years యాడ్ అవుతుంది. 35 years వరకు వీళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాగే నెట్ వాళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళకు ఏజ్ లిమిట్ అనేది ఉండదు. యూజీసీ నెట్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్ అనేది 2 papers ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది, 50 questions ఉంటుంది, 100 marks. ఇందులో టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్, రీజనింగ్, జీకే, కమ్యూనికేషన్ ఉంటుంది. పేపర్ 1కి బెస్ట్ బుక్ వచ్చేసి కేవీఎస్ మదన్ బుక్. ఈ బుక్ చాలా బాగుంటుంది. అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ కూడా చదువుకోండి. పేపర్ 2 అనేది మీ సబ్జెక్ట్ గురించి ఉంటుంది. మీరు పీజీలో ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేశారో ఆ కోర్స్ గురించి ఉంటుంది. 100 questions అండ్ 200 marks ఉంటుంది. టోటల్ 150 questions, 300 marks ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ 3 hours ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వదాం అనుకున్న వాళ్ళు ముందుగా సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి, సిలబస్ ప్రకారం చదువుకోండి. అలాగే చాలామంది పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఈ ఎగ్జామ్ గురించి తెలియదు, వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. పీజీ కంప్లీట్ చేసి గ్రూప్ 1, యూపీఎస్సీ, ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగా యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ క్రాక్ చేయండి. ఎందుకంటే జేఆర్ఎఫ్ క్రాక్ చేస్తే 5 years వరకు మీ స్టైఫండ్ వస్తుంది. 45 నుంచి 55,000 మధ్యలో వస్తుంది. కాబట్టి మీరు ఈజీగా మీరు యూపీఎస్సీ, ఐఏఎస్, ఆఫీసర్ అవ్వాలనుకున్నా కూడా మీకు లాంగ్ టైం ఉంటుంది కాబట్టి క్రాక్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.